నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. మల్కాజిగిరిలో నేరేడుమెట్టు డివిజన్లో గల వాజ్పేయి నగర్లో రైల్వే గేట్ వద్ద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కొరకు రైల్వే అధికారులు, రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు లక్ష్మారెడ్డి, రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మూర్తి, DE రవీందర్, AE రంజిత్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, సీనియర్ నాయకులు బద్దం పరశురాములు, రావుల అంజయ్య, మురుగేష్, రాము యాదవ్, GK హనుమంతరావు, ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, అనిల్ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీం, ఉపేందర్, శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, BN రాజు, BRS నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. ఇక నుంచి మీరు ఈ లేని ఏరియాలలో ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఇచ్చి మా మీద మరికొంత భారం పెట్టకండి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఇమీడియట్లీ ఒక 6 నెలల తర్వాత అక్కడ ప్రజలు జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగి ఇక్కడ రోడ్ లేదు, డ్రైన్ లేదు అని మళ్ళీ కొట్లాడతారు. మా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి మీరు ఎక్కడైతే మీరు ఫండ్ పెట్టగలుగుతారో, ఎక్కడైతే ఫండ్ పెట్టలేరు అనేది నిర్ధారించుకొని ఆ ప్రకారంగానే మీరు బిల్డింగ్లకు కూడా పర్మిషన్ ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక అపార్ట్మెంట్ సముదాయం అంటే సుమారు అక్కడ నాకు తెలిసి ఒక 500 అపార్ట్మెంట్లు వచ్చే ఒక సముదాయం ఫోటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. అక్కడ మురుగునీళ్ళు వెళ్ళడానికి కాలువ సైతం లేదు. అక్కడ ఉన్న ఓపెన్ ప్లాట్లకు వాళ్ళు ఆ మురుగునీళ్ళు వదిలిపెట్టే విధంగా అక్కడ జరుగుతుంది. ఈ విధంగా మరి సార్ మీరు ఫండ్ లేదంటున్నారు, మరి ఈ విధంగా నా ప్రజలు బాధపడుతున్నారు అనేసి వాళ్ళకి దీని ద్వారా మనము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ACP ట్రాఫిక్ అల్వాల్కి, ఇక్కడ కుషాయి కూడా, మల్కాజిగిరి ACP ట్రాఫిక్ కూడా మీరు ట్రాఫిక్ అంటే అసెస్మెంట్ రిపోర్ట్ వాళ్ళు కూడా ఇవ్వాలి. ఏదైనా హై రైజ్ బిల్డింగ్ అంటే ఏ విధంగా ట్రాఫిక్ ఇంపాక్ట్ అవుతుంది, మనకున్న రోడ్లు ఏంటి, మనకున్న ఈ యొక్క బ్రిడ్జ్ల సంగతి ఏంటి, రైల్వే క్రాసింగ్స్ ఏంటి, మన నాలాల సంగతి ఏంటి, మన రోడ్ విడ్త్ ఏంటి, మన పార్కింగ్ ఏంటి, మళ్ళీ మనకు అసలు ఆల్ వెదర్ రోడ్ ఉందా లేదా, ఈ యొక్క వంతెనల పని పూర్తి చేస్తారనేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ రెండో అతిపెద్ద ప్రాబ్లమ్స్ మనకు సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన చెరువులకు సంబంధించిన సమస్యలు. మన కొత్త చెరువు తీసుకున్న, చిన్నరాయన చెరువు తీసుకున్న, మోతులకుంట తీసుకున్న అల్వాల్ సర్కిల్లో, మన పెద్ద చెరువు తీసుకున్న, యాప్రల్ లేక్ తీసుకున్న, ఇట్లా అనేక సమస్యలతోటి ఇలా చెరువులు మనకున్నాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మురుగునీళ్ళు పోవడం వలన గుర్రం దెక్క యథేచ్ఛగా అంటే ఎన్నిసార్లు తీసినా అది అదే విధంగా పెరుగుకుంటూ పోతుంది. అధికారులు ఎంత ప్రయత్నం చేసినా మురుగునీరు డైవర్షన్ లేకపోతే ఆ ఇబ్బంది అదే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అది కూడా సూచించడం జరిగింది. మనం ఏదైతే ఇరిగేషన్ సంబంధించి అధికారులను ఒకటే కోరడం జరిగింది. మీరు ముఖ్యంగా మాకు ఒక ఈ డైవర్షన్ ఛానల్స్ కట్టండి అంటే వాళ్ళు కూడా శిఖం భూమిలో ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది సార్, వాళ్ళు చాలా మంది ఒప్పుకోవట్లేదు. ఆ శిఖం భూమి వాళ్ళ అంటే పట్టాలి, అది వాళ్ళు కంపెన్సేషన్ అడుగుతున్నారు. ఇంకోటి మా భూమి కూడా ఇప్పటి వరకు వాటికి నీటి కనెక్షన్ లేదంటే మీరు ఎంత విచిత్రమైన పరిస్థితి మల్కాజ్గిరి ప్రాంతంలో ఉంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. అంటే 10 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి ఒక నల్ల కనెక్షన్ కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో మనం ఈ 15 సంవత్సరాల నుంచి ఉన్నామంటే ఇక మీరు ఒకసారి ఆలోచించాలి. దానికోసమే ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టి అది త్వరలోనే పూర్తి చేసి వాళ్ళకి అందించాలనేసి అనుకుంటున్నాను. అదేవిధంగా కృపానంద్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాళ్ళ ఎప్పుడో LIG లెక్క ఎప్పుడో పేదలకు అంటే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళే అందులో చాలా మందికి కొనుక్కొని ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి అదొకటి పెట్టి 50 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్న మాట. వాళ్ళని కూడా మనం కమర్షియల్ ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో కమర్షియల్ గా వాటర్ తీసుకునే విధంగా తీసుకోమని చెప్పినందుకు HMDS కి ప్రత్యేకంగా MD సుదర్శన్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకు కూడా ఏదైతే బస్తీలలో రూపాయి కనెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీ నీళ్ళు ఇవ్వాల్సిందిగా వాళ్ళకు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా మీకు ఇంకో అపార్ట్మెంట్ ఏదైనా సుమారు అదే విధంగా ఉండడం వల్ల వాళ్ళ గురించి కూడా HMWS అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా మనము ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ STP ప్లాంట్ కూడా
అసంపూర్తిగా ఉండి పనులు నత్తనగా నడుస్తుంటే దానిపైన కూడా అధికారులతో సమీక్షించి వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళాలా అనే సందర్భాన్ని తీసుకొని వాళ్ళందరితో చర్చించి కూడా అక్కడ ఆ యొక్క పనుల వేగం పెంచే విధంగా మనం చూసినాం. అదేవిధంగా ఈ SDF ఫండ్లో మనకు ఇంతకుముందు మన ఊరు మన బడి కింద స్టార్ట్ అయినందున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ముస్లిమ్స్ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సుమారు నేను ఎలక్ట్ అయ్యి ఇక్కడ సుమారు 100 రోజులు 95 రోజుల నుంచి 100 రోజుల మధ్యలో ఏదో ఉంది. 100 రోజులు అయిన సందర్భంగా ఎన్నికలకు పూర్తిగా సహకరించిన మీడియా మిత్రులతో ముచ్చటిద్దామనేసి ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పెద్ద వేరే సెన్సేషనల్ న్యూసెస్ ఏం లేవన్నా ఒక 100 డేస్ అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నాం మా నాయకుల సహకారంతో అదేవిధంగా అధికారుల సహకారంతో ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నామో ఒకసారి మీకు కూడా ఒకసారి తెలియజేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే మన దీన్ దయాళ్ నగర్కి అది ఒక నాలా అయితే డైరెక్ట్ మన ఒక గుడికి వెళ్ళిపోతుంది. సో దానికి ఏం చేయాలా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సంతోష్ మాత టెంపుల్ కింది నుంచి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఇలా అనేక సమస్యలు ఇక్కడ మేము చూస్తున్నాం. కానీ ఇక్కడ నిజంగా చెప్పాలంటే రైల్వే అధికారులు అద్భుతంగా సహకరిస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు సమస్యతో రండి, మేము మాకున్న ఒక చిన్న ఏదైనా మీ GHMC ద్వారా కానీ మాకు R&B ద్వారా కానీ ఇంకా ఎటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మేము చెప్తాం, ఇమీడియట్లీ మేమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఒక విశ్వాసం ఏం కల్పిస్తానంటే త్వరలోనే అంటే ఈ వచ్చే 1 year లోపలనే 1 year కంప్లీట్ చేసుకునే లోపల నాకు తెలిసి అన్ని రైల్వే ప్రాజెక్టులు, రైల్వే వంతెనలు, అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తాననేసి ఈ సందర్భంగా తప్పకుండా. ఎందుకంటే చాలా కూడా ఈ యొక్క సమస్య ఉంది అంటే అక్కడ కూడా వాళ్ళకి అక్కడ ప్లాట్ ఓనర్స్ ఉన్నారు, చెరువులో శిఖంలో ఏర్పడిన ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. లేక్స్ సంబంధించిన డి పవన్ గారి సహకారంతో వారితో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా మన చిన్న కొత్త చెరువు కింద ఉన్న ఒక ల్యాండ్ ఓనర్ని కూడా వాళ్ళ శిఖం ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ని కొంచెం మేరకు పైప్ లైన్ పోయేంత వరకు పాసింగ్ అంత వరకు ఇవ్వాలని అతనితో కూడా కన్విన్స్ చేయడం జరిగింది. వాళ్ళు త్వరలోనే GHMCకి ఒక లెటర్ సబ్మిట్ చేసి లేక్స్ డివిజన్ వాళ్ళకి ఒక సబ్మిట్ చేయగలిగితే తప్పకుండా ఆ సమస్యను కూడా అధిగమించి ఈ గుర్రపు డెక్క అదేవిధంగా చెరువులకు మురుగునీళ్ళు పోకుండా అదేవిధంగా ఇవాళ పెద్ద ఎత్తున మస్కిటో నివారణ చర్యలు కూడా చేపట్టడం దాని ద్వారా జరుగుతుందనేసి మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన రామకృష్ణపురం బ్రిడ్జ్ తీసుకుంటే రామకృష్ణపురం బ్రిడ్జ్లో ఇవాళ మనం చూస్తున్నాం. రామకృష్ణపురం కింద ఉన్న లేక్లో అలాంటి బ్రిడ్జ్ దాటి మళ్ళీ రైల్వే నుంచి దాన్ని డీవాటరింగ్ చేసి అక్కడ కట్టడమే కట్టిండ్రు. కొంచెం నాకు అనిపించింది ఏంటంటే అందులో డిజైన్ లోపాలు ఉన్నాయనేసి నేను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరిగింది. కొన్ని కాలనీస్ నుంచి వర్షం నీళ్ళు పారే అవకాశం లేకుండా అక్కడ బండ్లు కూడా కట్టడం జరిగింది. దాన్ని అధికారులతో కూడా చర్చించాము. ఇక్కడ వర్షం నీళ్ళు అంటే మురుగు నీళ్ళు అరికట్టిండ్రు, మంచిగా డైవర్షన్ చేసింది. కానీ వర్షం నీళ్లు ఒకవేళ బ్యాంక్ కాలనీ నుంచి కానీ అక్కడ పైనుంచి భగత్ సింగ్ నగర్ నుంచి కానీ వచ్చే చెరువు నీళ్ళని ఏ విధంగా ఇందులోకి డైవర్ట్ చేయగలరు ఏమంటారు, ఈ ఆర్మీ ల్యాండ్స్ గుండా వచ్చే నీళ్ళని కూడా వాళ్ళు అక్కడ ఒక హౌస్ లాంటిది కలిపి అక్కడ సిల్ట్ అంతా కలెక్ట్ చేసి మంచి నీళ్ళు మాత్రమే చెరువులకు వదిలే విధంగా ఆ పనిని కూడా అది ఎప్పుడో పూర్తి చేయాల్సిన ఉండే, బట్ అది పూర్తి చేయకపోవడం వలన అలాగే పెండింగ్ ఉంటూ అయింది. ఆ ఛాంబర్స్ కూడా దాన్ని కూడా రివ్యూ చేసి వాటిని కూడా కట్టడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక 10 రోజులలో మన అంటే పవన్ గారి నేతృత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది కంప్లీట్ చేసి అది కూడా మనకు అందిస్తుందని
ఆశాభావంతో ఉన్నాను. తప్పకుండా ఈ చెరువుల సమస్య, గుర్రం డెక్క సమస్య, ఈ యొక్క దోమల సమస్యను కూడా త్వరలోనే అంటే ఒక 1 year అంటే అధికారులు సహకరిస్తే తప్పకుండా ఈ 1 yearలోనే నేను తప్పకుండా వీటిని కూడా పూర్తి చేస్తాననేసి మీకు తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనకు సంబంధించి ప్రభుత్వం ఒక ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యేల కోసం ఇవ్వడం జరిగింది. దానికోసం కూడా ప్రపోజల్స్ని మనం కలెక్టర్ గారికి, మంత్రి గారికి కూడా 10 కోట్ల ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా మన ఇక్కడ ఉన్న డిగ్రీ కాలేజ్కి 1 కోటి రూపాయల ఫండ్, మిగతా స్కూళ్ళకు 1 కోటి రూపాయలు, మిగతా 2 కోట్ల రూపాయలు స్కూళ్ళు, కాలేజీలకు, అదేవిధంగా తాగునీరు సమస్య గురించి 1 కోటి రూపాయలు, అదేవిధంగా ఒక 6.5 కోట్ల రూపాయలని మన రోడ్లకు, డ్రైనేజ్ వర్క్లకు, అంటే చిన్న చిన్న కనెక్టింగ్ వర్క్స్ ఎక్కడైతే అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయో వాటి గురించి అందరు కాలనీ వాళ్ళ పెద్దలతోటి, బస్తీ పెద్దలతోటి, లీడర్లతోటి ఒక సహకారం తీసుకొని వాటిని కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ప్రభుత్వం వాటిని శాంక్షన్ చేస్తే వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటామనేసి నేను అనుకుంటున్నాను. ఏ విధంగా నల్లా నీళ్ళ గురించి పెట్టడం అనేది మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కౌకూర్ ప్రాంతంలో మన రాజీవ్ గృహకల్ప అనేది సుమారు ఒక ఎన్ని ఇండ్లు ఉంటాయి, 1800 ఇండ్లు అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టి కొందరు లబ్ధిదారులకు లోన్ కొంచెం ఇప్పించి వాటిని కట్టడం జరిగింది. అది కట్టి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది? తక్షణమే ఇమ్మీడియట్లీ, లేదంటే మా ప్రాంతం ఇలాగే ముంపుకు గురవుతుంది, ఇలాగే నిర్లక్ష్యానికి గురవుతుంది అనేసి రొనాల్డ్ రోజ్ గారికి ఆ యొక్క సర్వసభ్య సమావేశం, నేను ఎక్కడికి వెళ్ళినా అధికారులు ఏమంటున్నారంటే ఫండ్ లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర ఈ యొక్క ప్రాబ్లం ఉంది, ఆ యొక్క ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి ఇది కూడా సూచించడం జరిగింది. మా యొక్క జనరల్గా ఏమవుతుందంటే, ఏ యొక్క మన మున్సిపాలిటీ ఉంటే ఆ మున్సిపాలిటీ యొక్క నిధులు వాటి కోసమే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది. మన దగ్గర కలెక్ట్ చేసుకునే